సుధామూర్తి గారు మన దేశంలో కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ ఆవిడ. ముఖంలో అందమైన చిరునవ్వు, తెలుగుదనం ఉట్టిపడే వస్త్రధారణ ఎవ్వరి మనసునైనా ఇట్టే మార్చేయగలరు. అయితే మీకు ఆవిడ గురించి ఈ విషయం తెలుసా? గత 30 ఏళ్లుగా సుధామూర్తి గారు ఒక్క చీర కూడా కొనలేదట. ఎందుకో తెలుసా? ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి గారి భార్య అయిన సుధామూర్తి గారు తలుచుకుంటే లక్షలు పెట్టి చీరలు కొనుక్కోవచ్చు. వాటిని బంగారం మరియు డైమండ్స్ తో అలంకరించొచ్చు. కానీ కోట్ల సంపద ఉన్నప్పటికీ ఆమె సింపుల్ గా ఒక సాధారణ మధ్యతరగతి మహిళలా ఉండటానికి, అలా జీవించటానికే ఇష్టపడతారు. ఎందుకంటే దేశంలో ఎంతో మందికి ఇల్లు లేవు. కొన్ని వందల మంది ఆకలితో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కోట్ల మందికి ధరించటానికి సరైన వస్త్రాలు కూడా లేవు. అలాంటప్పుడు నేనెలా అందంగా అలంకరించుకోగలను అని చెబుతారామిడ. అయితే అసలు 30 ఏళ్లుగా చీరలు కొనకపోవడానికి కారణం కూడా ఆమె మాటల్లోనే వినండి. నేనొకసారి కాశీకి వెళ్లాను. అయితే ఎవరైనా కాశీకి వెళ్ళినప్పుడు వారు గంగా నదిలో ఎంతో ఇష్టపడేదాన్ని వదులుకోవాలని అంటారు. అయితే నాకప్పుడు షాపింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే గంగా నదికి నేను ఈ జీవితకాలం షాపింగ్ మానేస్తాను అని వాగ్దానం చేశాను. అప్పటి నుండి చీరలు కొనడం మానేశాను అని చెప్పారు సుధామూర్తి గారు. మరి ఆవిడ కట్టుకోవడానికి చీరలెలా అనుకుంటున్నారా? సుధామూర్తి గారికి ప్రతి నెల కొన్ని వందల చీరలు బహుమతులుగా వస్తుంటాయి. దాంతోనే వాటిని ఆమె ధరిస్తుంది.